సీతారామ కళ్యాణం చేసేవారు. తెల్లవారుజామున కల వచ్చి స్వామి హనుమ స్వయంగా 4 ఫలాలని వాళ్ళ అమ్మగారి చేతిలో ఉంచారు, అనంతలక్ష్మమ్మ గారి చేతిలో. ఆవిడ తెల్లబోయి ఏమిటి 4 పళ్ళు ఇచ్చారు అని పండితుల్ని ప్రశ్న చేశారు. అమ్మా, జాగృత్ స్వప్న సుషుప్తి అనేటటువంటి 3 అవస్థలు దాటించి తురీయమునందు నిలబెట్టి జగద్గురువై జగద్గురువులు కూర్చునేటటువంటి సింహాసనం మీద కూర్చోగలిగినటువంటి మహాపురుష జననము నీ కడుపున జరుగుతోందన్న సూచనగా స్వామి హనుమ నీకు 4 పళ్ళిచ్చారమ్మా అని చెప్పారు. అది అసలు ఆ వైరాగ్యం ఏమిటో, ఆ భక్తి ఏమిటో, ఆ జ్ఞానం ఏమిటో, అసలు ఆ శారదాదేవి వారి ఎందు ఆ ప్రకాశించడం ఏమిటో, వారు నడిచి వెడుతున్నటువంటి పురుషస్వరూపమైన శారద, అటువంటి అద్భుతమైన వైభవం కలిగిన మహాపురుషులు ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థస్వామి గారు. సామాన్యం కదా, పరమహంస పరివ్రాజకాచార్య వర్య. పరమహంస పరివ్రాజక అంటే సంపూర్ణమైన బ్రహ్మ విద్యావేత్తలై తద్ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి సంచరిస్తున్నారు కనుక పరమహంస పరివ్రాజక. యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగానుష్ఠాన నిష్ఠ చూసారు. యమను మొదలుకొని సమాధి వరకు ఉన్న అష్టాంగ యోగం అనేది నిష్ఠ కలిగినటువంటి వారు. అంతేకాదు తపశ్చక్రవర్తి, నిరంతర తపస్సు వారికి ఇంకొకటి ఏమీ లేదండి. పరిపూర్ణమైన జ్ఞాన వైరాగ్యాలతో ఉంటూ ఒక పీఠాధిపతి, అందున శృంగేరి పీఠం లాంటి పీఠానికి పీఠాధిపత్యం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఒక మహాపురుషుణ్ణి ఈ మాంసచిక్షువుల చేత చూడగలగడం, ఆయన ఈ భూమి మీద శరీరంతో ఉన్న కాలంలో మనం కూడా ఉండడం, ఒక పీఠాధిపత్యం అమృతోత్సవం జరుగుతుండగా మనం కూడా అమృతోత్సవంలో పాల్గొనగలగడం, నుంచి చివరికి జ్ఞానము కలిగేటట్టు, అవిద్య తొలగిపోయేటట్టుగా ఆ జ్ఞానం అనేటటువంటి కాటుక పుల్ల చేత కంటిని తెరిపించి తెలియవలసిన ప్రకాశము తెలిసేటట్టు చేస్తారు. అటువంటి గురువుకి చెయ్యగలిగినది ఒక్కటే, నమస్కారం ఒక్కటే.